మనతో మాట్లాడడానికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకేఆర్ నగర్ గారు ఒకసారి ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, నిన్న చూశారు కేసీఆర్ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆపరేషన్ కగర్ ఆపాలే, వాళ్ళతో నక్సలైట్‌తో చర్చలు జరపాలి, ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు కాల్పుల, ఎందుకు ఇదంతా వీటికి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి మాట్లాడినారు. ఏం చెప్తారు? అసలు కేసీఆర్ గారు ఎన్నికలప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు బయటికి రాలే. అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయి సంవత్సరంన్నర అవుతుంది, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి 1 ఇయర్ అవుతుంది, ఇంకొక నెల అయితే 1 ఇయర్ అవుతుంది. ఇప్పటిదాకా బయటికి రాలే. ఓడిపోయినప్పటి నుంచి బయట ప్రజలకు వచ్చి మొహం చూపించలేదు. వాళ్ళ హయాంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం కేసీఆర్ గారే. ఈరోజు ఆయన బయటకు వచ్చి తన ఉనికి కోల్పోతున్నా, నన్ను మర్చిపోతున్నారు జనం అని చెప్పి బయటకు వచ్చి పెద్ద సభ పెట్టి మాట్లాడితే దీన్ని ఎవరు హర్షించరు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తను ఏ విధంగా స్పందించాలని కూడా సోయి లేకుండా స్పందించడం, మాట్లాడడం చూస్తే కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. గతంలో ఎప్పుడైనా విషయాల గురించి ఆయన మాట్లాడిండా? మావోయిస్టుల గురించి కానీ మావోయిస్టుల పైన దగ్గర చర్చల విషయం ఏదైనా ఒక రోజన్నా మాట్లాడిండా? ఈరోజు ఉనికి కోల్పోతున్నా అని ప్రజల లోపల మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత డెఫినెట్గా వచ్చింది ప్రజల లోపల. మీ మీద అట్లానే మీ మీద ప్రేమ లేదు ప్రజలకి. మీరు గతంలో ఏం చేసిండ్రో, ఎందుకు కోపం వచ్చి జనాలు ఓట్లు వేసిండ్రో అందరికీ తెలిసి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, అనేక అబద్ధ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరుతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఈరోజు ఏ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా ప్రజల లోపల ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా చక్కగా లేకుండా ఈరోజు ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. అదేమో మీ మీద ప్రేమ ఉన్నట్టని మీరు చూపించుకొని బహిరంగంగా ఈరోజు కోట్ల రూపాయలు వెదతల్లి ఓ పబ్లిక్ మీటింగ్ పెడితే పబ్లిక్ వచ్చేస్తే దాంట్లో ఏదో నేను సక్సెస్ఫుల్ అయిపోయానని కేసీఆర్ గారు అనుకుంటే అది భ్రమ మాత్రమే. అది కేవలం భ్రమ. కేసీఆర్ గారికి ఓటు వేయాలని, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఎవ్వరు కోరుకోవడం లేదు రాష్ట్రంలో. ఇదంతా ఆయన భ్రమ మాత్రమే, కేసీఆర్ గారి భ్రమ మాత్రమే. కేసీఆర్ నిన్న మాట్లాడారు, నేను దిగిపోయి గత 10 ఏళ్లలో తెలంగాణ బ్రహ్మాండంగా ఉండి నేను దిగిపోయినటువంటి 1.5 ఇయర్లోనే రాష్ట్రం ఏ విధంగా అయిపోయింది, అసలు కనీసం పరిపాలన కూడా చేయడం చేత కాదు, ఎవరికి కాదు, నా ఒక్కడితోనే అవుతుంది అనే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ నెట్టంపాడుల ప్రాజెక్టు పూర్తి చేసిన, నేను కల్వకుర్తి పూర్తి చేసిన, భీమా పూర్తి చేసిన, ఇవన్నీ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు ఇచ్చి పచ్చి జూట ఆయన చేసింది ఏమీ లేదు. అక్కడ పచ్చి జూట, ఎక్కడ గొంగడ అక్కడే ఉన్నది, ఏడేసిన గొంగడ ఆడనే ఉన్నది. ఎక్కడ ఆయన ఒక్క పని చేయలేదు. ఇప్పటికీ 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నో ఈరోజు ఆ ప్రాజెక్టులు అదే స్థితిలోనే ఉన్నాయి. అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవమే లేదు. కాళేశ్వరం చూస్తున్నాం, ఎంత అవినీతి జరిగిందో, దాంట్లో ఎంత డిజైన్ల లోపాలు ఉన్నాయో. ఆయననే ఇంజనీర్ని అని చెప్పి, నేనే ఇంజనీర్ని, నాకంటే గొప్పోడు ఎవడున్నాడని చెప్పి ఇంజనీరింగ్ నేనే చేసిన అని చెప్పి దాని గతేందో అతేందో ఈరోజు చూస్తున్నాం. దాని జరిగిన అవకతవకలేంది, దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎంత దోచుకున్న రోజు స్పష్టం చేస్తూ ఉందని అంత రోజు కనపడుతూనే ఉంది కదా. ఈరోజు కేసీఆర్ గారు వచ్చి నీతి వాక్యాలు చెప్పి, దానికి ముచ్చట్లు చెప్పి, మళ్ళీ సెంటిమెంట్ మాటలు మాట్లాడితే మళ్ళీ కేసీఆర్ గారిని ప్రజలు ఎన్నుకుంటారంటే అది ఆయన భ్రమ మాత్రమే. 11 ఏళ్ళు ఏం చేయలేదు బీజేపీ అంటాడు. బీజేపీ చేయకుండా తెలంగాణ రాష్ట్రమే లేదు. 11 పైసలు కూడా ఇవ్వలేదన్నాడు. 11 ఏళ్ళలో 11 పైసలు ఇవ్వలేదని మాట్లాడాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల రోడ్లు వేసింది కేంద్ర ప్రభుత్వం కాకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాకుంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నిధులు అవి. రైల్వే మార్గాలు వీళ్ళు చేసిందా? గ్రామాల అభివృద్ధి వీళ్ళు చేసిందా? గ్రామ పంచాయతీ నిధులు అన్నాడు బీఆర్ఎస్ ఇచ్చిందా? ఈనాడు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే అసలు తెలంగాణ అభివృద్ధే లేదు. వీళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది, కేంద్రం ఏమి ఇస్తలేదు, కేంద్రం అని డ్రామా ఆడడం మొదలుపెట్టిండ్రు. అప్పుడేమో టీఆర్ఎస్ బీఆర్ఎస్, ఇప్పుడేమో కాంగ్రెస్. కేంద్రం ఏమి ఇస్తలేదు అంటే ప్రజల లోపల ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చి లేదా సింపతి గెయిన్ చేయాలనే ఏదైతే డ్రామాలు ఆడుతున్నారో అది పూర్తిగా అవాస్తవమైనటువంటి ప్రజలు గ్రహించింది. కాబట్టే తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో మీకు 0 సీట్లు ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు రావాలి, వారు ప్రధానమంత్రిగా ఉండాలనే ఇక్కడ నుంచి 8 స్థానాలు పార్లమెంటు గెలిపించిండ్రు. మిమ్మల్ని 0 ఒక్క స్థానం కూడా మీకు ఇవ్వలే. మీరు మోదీ గురించి మాట్లాడడానికి కొంచెమన్నా ఉండాలి కదా మీకు ఆలోచన. కేంద్ర ప్రభుత్వం ఏం ఇవ్వలేదని అంటే మీ మాటలు నమ్మలేదు కాబట్టే మిమ్మల్ని 0 ఇచ్చిండ్రు. మోదీ గారు పని చేస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ద్వారా డెవలప్మెంట్ అవుతుందని ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వంకు ఉండాలి. ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ 8 మంది పార్లమెంట్ మెంబర్లను గెలిపించింది భారతీయ జనతా పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో. కానీ కేవలం రాజకీయాల కోసమో ఓట్ల కోసమో అధికారం కోల్పోయి వాళ్ళ అసహనంతోన ఒకలాంటి ఫ్రస్ట్రేషన్లు వచ్చి
మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది ఏమాత్రం కూడా వాస్తవం కాదు. మిమ్మల్ని ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు కేసీఆర్ గారు. మీ పార్టీ ఉండదు, మీరుండరు. వచ్చే ఎన్నికల్లో మీ అసలు మొన్న పార్లమెంటులోనే అయిపోయింది మీ పని, జీరో. భవిష్యత్తులో వచ్చేది తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నది భారతీయ జనతా పార్టీనే. ఈరోజు దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశంలో వికసిత్ భారత్ కోసం ఈరోజు అహర్నిశలు పనిచేస్తున్నటువంటి నాయకుడు, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ దేశానికి, దేశ ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ఈ యొక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోని నరేంద్ర మోదీ గారి నాయకత్వం వైపు చూస్తూ ఉంది, భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు అభివృద్ధి లక్ష్యంతో ఏదైతే ముందుకు పోతున్నారో ఆ లక్ష్యాన్ని ప్రజలందరూ విశ్వసించే మూడవసారి ప్రధానమంత్రిగా గెలిపించిండ్రు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఇక్కడ కూడా గతంలో పొరపాటు జరిగిపోయింది. ఈసారి భారతీయ జనతా పార్టీనే గెలిపిస్తాం. అప్పుడు బీఆర్ఎస్ మోసం చేసింది, కాంగ్రెస్ హామీలు ఇస్తే మోసం చేసింది, ఇద్దరు మోసం చేసిండు. ఈరోజు తెలంగాణ కూడా డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావాలని ప్రజలు ఈరోజు ఆకాంక్షిస్తున్నారు. ప్రజల యొక్క విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ వమ్ము చేయదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందో ఆ ఆకాంక్ష నెరవేరాలంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ పదే పదే తెలంగాణను అవమానిస్తుంది, తల్లిని చంపి బిడ్డని ఇచ్చారని చెప్తుంది. ఇది ఆ సెంటిమెంట్తో కూడా నిన్న మాట్లాడారు. దానికి ఏం చెప్తారు మేడం? ఇదే చెప్పిన సెంటిమెంట్ల మాటలు మాట్లాడి ఏవో మాట్లాడి ఆ రోజు అర్ధరాత్రి పూట ఇద్దరి సమస్యలను పరిష్కారం చేయకుండా ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఒకరికొక సమన్వయం లేకుండా, కోఆర్డినేషన్ లేకుండా తీసుకున్న నిర్ణయాన్ని గురించి మాట్లాడినా తెలంగాణ ఎందుకు ఇచ్చిందని మాట్లాడలేదు. వీరు దాన్ని అబద్ధం అంటే దుష్ప్రచారం, ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళు దుష్ప్రచారం చేసి సెంటిమెంట్లను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నంతోనే బీఆర్ఎస్ దాని మీదనే బతికినంత కాలం ఆ సెంటిమెంట్తోనే బతికింది, పార్టీని బతికించుకున్నది. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు బీఆర్ఎస్ కూడా సెంటిమెంట్ను మరొకసారి రగిలించేందుకు, సెంటిమెంట్తో రాజకీయాలు చేసేందుకు కొత్త ఎత్తుగడగా అటు కేసీఆర్ కూడా ఇటువంటి పార్లమెంట్ వేదిక జరిగినటువంటి వ్యాఖ్యలను కూడా అంటున్నారని చెప్తున్నాయి. అసలు బీఆర్ఎస్ అనే దాన్ని మర్చిపోయారు, కాంగ్రెస్కు కూడా ఓటేసారు, 2 సార్లు ప్రజలు మోసపోయారు కాబట్టి ఆ సభ ద్వారా తమ ఉనికిని చాటుకోవడానికి తప్ప ఎక్కడ కూడా ప్రజలపైన, ప్రజల సంక్షేమం మీద బీఆర్ఎస్కు వారికి ఎటువంటి కూడా ధ్యేయం లేదు అంటూ కూడా ఎంపీ డీకేఆర్ ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.